అదే పల్లెటూరులో ఉంటే పచ్చగా పేడకల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకుంటే ఆ ఆనందమే వేరు. పచ్చ కల్లాపు మీద ముగ్గు అందగించినంతగా మనకు ఇక్కడ సిటీలో అలాంటి అవకాశం ఉండదు. ఇప్పుడైతే కలర్స్ వస్తున్నాయి, గ్రీన్ కలర్లో అంటున్నారు, కానీ ఏమైనా కానీ అది న్యాచురల్లే, ఆర్టిఫిషియలే అన్నమాట. సో ఈ మధ్య చెప్పాను కదా, రోజు వర్షం వచ్చి చిరాకు వస్తుంది, ముగ్గేయడం వెంటనే వానకి వర్షం నీళ్ళు వచ్చి వెళ్ళడం అనమాట. సో అందువల్ల నైట్ వేసేస్తే పొద్దున కల్లా ముగ్గు అసలు మాయమైపోయేది. పొద్దునే హడావుడిగా ఉంటుంది, పనులంతా చేసేదానికి లేట్ అవుతుంది అని చెప్పి నైటే వేసేసేదాన్ని. పొద్దున బాక్సులు అవన్నీ ప్యాక్ చేయడం అంతా లేట్ అయిపోతుందని. కాకపోతే ఇప్పుడు వర్షం వల్ల పొద్దున్నే లేయాల్సి వస్తుంది. పొద్దున్న లేచి ఫస్ట్ పని ఇదే. సో నీళ్ళు చల్లి ముగ్గేసేసి అక్కడ బయట ఉన్న చెట్లకి కూడా నీళ్ళు అప్పుడే పోసేస్తాను. చాలా మంది డైలీ వ్లాగ్స్ కంటిన్యూ చేయండి అక్క, డైలీ రొటీన్ అంతా పెట్టండి అంటూ ఉన్నారు. ఏంటో అసలు ముందులాగైతే అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మోస్ట్లీ వ్యూస్ తగ్గడం వల్ల ఇంట్రెస్ట్ పోయి ఉండొచ్చేమో, నాకైతే అర్థం కావట్లేదు. సో మోస్ట్లీ ఇక ఛానల్లో రెగ్యులర్గా అప్డేట్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఏదైనా ఓల్డ్ వీడియోస్ లోడ్ చేసినప్పుడు డైలీ రొటీన్ పెట్టండి అక్క, ఎందుకు ఓల్డ్ వీడియోస్ పోస్ట్ చేస్తారని చెప్తూ ఉంటారు. సో ఓల్డ్ వీడియోస్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియదు కదా అని చెప్పి అప్పుడప్పుడు మరీ ఏం వీడియోస్ పెట్టకుండా లేనప్పుడు ఆ ఓల్డ్ వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇక మన చిన్నారులు ఈ లోపల పైకి వెళ్ళిపోయాయి. సో వాటికి కూడా కొంచెం ఇన్ కేసు ఎప్పుడైనా గేట్ ఓపెన్ చేసినప్పుడు టక్కన బయట వచ్చేస్తే ఎలా వెళ్ళాలో తెలియకుండా ఉంటాయి ఎలా అని చెప్పి అప్పుడప్పుడు నేను నా అబ్జర్వేషన్లోనే వదులుతూ ఉంటాను. సో చూడండి, పైకి ఓపెన్ టెర్రస్ పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మళ్ళీ వాటికి తీసుకొచ్చేటప్పుడు తల ప్రాణంతో వస్తూ ఉంటుంది. తర్వాత ఇక కాఫీ టైం. సో పొద్దున చూసారు కదా, ఆకాశం మబ్బులుగా ఉంది, వర్షం వచ్చేలా ఉందన్నమాట. సో గత 15-20 డేస్గా ఇలానే ఉంది. సో హ్యాపీగా అలా కాఫీ తాగుతూ గార్డెన్ ఎంజాయ్ చేస్తూ ఉంటే నిజంగా ఆనందమే వేరు. నాకైతే నిజంగా నేచర్లో కూర్చొని కాఫీ తాగడం చాలా ఇష్టం. అలాగే ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు కూడా ఇలా నేచర్ ఉంటే సో అక్కడికి తీసుకెళ్ళి తాగుతూ ఉంటాను. అలా ఇష్టం అన్నమాట. సో మీలో చాలా మందికి నేచర్ లవర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో కొత్తగా పూసిన రోజా పువ్వులను చూపిస్తాను చూడండి, రకరకాలుగా. ఇప్పుడు మళ్ళీ ఇది సెకండ్ టైం అనమాట. ఫస్ట్ టైం పూసి అయిపోయాయి, ఇది సెకండ్ టైం. సెకండ్ టైం ఏంటంటే అంత పుష్టిగా ఉండవు అనమాట, ఫస్ట్ టైం వచ్చినట్లు ఉండవు. కానీ చాలా రకాలు వేసాను, దగ్గర 20 వెరైటీస్ వేసాను అనమాట. సో అవన్నీ కొన్ని వెళ్ళి కొన్ని చచ్చిపోయి కొన్ని ఎండిపోయి అలా అయిపోయి లాస్ట్లో ఒక 10 ఏమో మిగిలి ఉన్నాయి, 10 చచ్చిపోయాయి. సో వాటిల్లో ఫ్లవరింగ్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, బాగా ముదురు చెట్లు అయిపోయాయి అన్నమాట. సో ఇదన్నమాట ఈరోజు పూసిన మా గార్డెన్లోని గులాబీ పువ్వులు. అదేవిధంగా పచ్చిమిర్చి బాగా పండ్లైపోయాయి, భలే కారంగా ఉన్నాయన్నమాట ఇవైతే. సో వీటిని మళ్ళీ కోద్దాం. ఇక గార్డెన్లో తులసి ఆకులు, తర్వాత లెమన్ గ్రాస్, ఇవి రెండింటిని తీసుకున్నాను. మా వారికి టీ ప్రిపేర్ చేశాను. ఒక్కొక్కసారి నేను కూడా ఓపిక లేనప్పుడు టీయే తాగుతూ ఉంటాను, కానీ ఈరోజు ఎందుకో కాఫీ తాగాలనిపించింది. సో నేను కాఫీ తాగేసిన తర్వాత మా వారికి టీ పెట్టించాను అనమాట. తను లేట్గా లేసారు, అందువల్ల ఇప్పుడు పెట్టాను. సో ఈ లెమన్ గ్రాస్ కానీ తులసి ఆకులతో కానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మనకు రెండు కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి అప్పుడప్పుడు వాడుతూ ఉంటాను. ఇవి ముగ్గురు అడుగుల నుంచి తెచ్చినవి.
ఇక మనం ఏ యానిమల్స్ ఇంట్లో పెట్టుకున్నా వర్క్ అయితే ఎక్కువ ఉంటుంది. సో ఏంటంటే వీటి ఫర్ అక్కడక్కడ రాలుతూ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాం. ఈ ఏరియా పర్టికులర్గా కిచెన్ ఏరియా మాత్రం ప్రతిరోజు నేనైనా చేస్తాను, మా ఎవరైనా చేస్తారు. ఖచ్చితంగా ఆ డైనింగ్ టేబుల్ ఏరియా అంతా కూడా వ్యాక్యూమ్ చేస్తూ ఉంటాం. ఏమన్నా వాటి ఫర్ ఉన్నా కూడా సక్ చేసేస్తూ ఉంటుంది. మనకు కూడా ఇబ్బంది ఉండదు, ఎందుకంటే కిచెన్ దగ్గర కాబట్టి. సో ఇది డైలీ రొటీన్లో ఒక భాగం అన్నమాట. ఖచ్చితంగా చేయాల్సిన పని ఇది డైలీ. ఇక రండి, మన చిన్నారుని బయట వదిలేసి వచ్చాను కదా, చూద్దాం ఏం చేస్తున్నాయో. పోయి పెట్టాల పోయి పెట్టాలి. ఎక్కువ ఎక్కువ ఫ్రీడమ్ వచ్చేసింది. రండి టెర్రస్ పైకి వెళ్దాం. సో టెర్రస్ని చుట్టూ అలా వాతావరణాన్ని కొద్దిసేపు ఆస్వాదించేసి వద్దాం. సో ఇక్కడ ఏంటంటే నాకు ఎప్పుడు ఈ మెట్లు ఎక్కాలన్నా ఏదో కళ్ళు తిరిగినట్టు ఉంటుంది. ఎక్కేటప్పుడు ఈజీ, కానీ దిగేటప్పుడు మాత్రం చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. భయంగా ఉంటుంది పైనుంచి కింద చూసినట్లయితే. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎక్కువ వైర్లు, ఈవెన్ మా కింద అపార్ట్మెంట్లో వాళ్ళందరూ వాకింగ్ చేస్తూ ఉంటారు. పైన నేను చెప్తూ ఉంటాను, ఆ వైర్లు తట్టుకుని ఎక్కడ పడతారో పైకి వెళ్ళద్దు అని చెప్తూ ఉంటాను. సో ఇక్కడ పైనుంచి వ్యూ అయితే ఇలా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చుట్టూ కూడా మంచి గాలి, ఈరోజైతే పూర్ణ గాలి అన్నమాట. సో ఇక్కడ చూడండి ఏం చేస్తుందో. సో మొత్తానికి పైకి వస్తే ఏమో జైల్లో నుంచి బయట వదిలినట్టు చెంగుని ఎగురుతూ ఉంటాయి. నాకేమో భయం ఎక్కడైనా కింద పడిపోతాయేమో అని. సో మా అన్న చెప్తూ ఉండేవాడు, పిల్లలకి జడ్జిమెంట్ బాగుంటుంది, ఎక్కడైనా దిగాలా దూకాలా అంటే సో అవి మెజర్ చేసుకుంటాయి, ఇవి మనం దూకగలుగుతామా లేదా అని చెప్పి మెజర్ చేసుకొని మరీ దూకుతాయి. సో పిల్లల గురించి అయితే భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తూ ఉండేవాడు. అయినా నాకు భయం కింద పడిపోతాయేమో అని చెప్పి. సో ఒకవేళ వాటిని పైకి వదిలినా కూడా కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాను. పైన ఏంటంటే పారాఫిట్ వాల్ లేదు కాబట్టి జస్ట్ ఒక చిన్న రాయి మాత్రం కట్టుంటాం, అందువల్ల భయం అన్నమాట. సో పైన కాసేపు సాయంకాలం అట్లా తిరిగినా కూడా చాలా బాగుంటుంది. కథ చుట్టూ వైర్లు చూడండి, ఎంత మొత్తం డిష్ వైర్లు అన్ని పైనే ఉంటాయి కాబట్టి తట్టుకొని పడతామేమో నేను భయం అన్నమాట. సరే కాసేపు వీటిని పైనే ఉంచేద్దాం, చూద్దాం తిరిగి గేట్ దగ్గరకు వస్తాయా రాదా అని చెప్పి పైన వదిలేసి వచ్చేసాను. వచ్చి వచ్చి దా తారా దా 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 చింతల్లి చింతల్లి దా. సో మొత్తానికి అవి రాలేదు. తర్వాత ఏంటంటే ఈ షూ స్టాండ్ మనం క్లోజ్ చేసినా కానీ ఫుల్ డస్ట్ అంటే డస్ట్. ఎవ్రీ వీక్లీ వన్స్ మనం క్లీన్ చేస్తున్నా కూడా ఫుల్ డస్ట్ అన్నమాట. సో మా వారు అరుస్తూ ఉంటాడు, షూస్ అంతా క్లీన్ చేసేసి పెట్టు అని చెప్పి. తర్వాత ఏంటంటే పోరు గాలి అని చెప్పాను కదా, మాకేంటంటే బట్టలు ఆరేసుకోవడానికి క్లోజ్డ్ ఇది ఉంటుంది అనమాట. కానీ ఫుల్ అవైతే ఆ బట్టలన్నీ కూడా మెలకలు తిరిగిపోయి ఉంటాయి వేసిన కాసేపటికి. సో అందువల్ల ఏంటంటే ఆరిన దాకా చూసుకొని మళ్ళీ తీసి మళ్ళీ కరెక్ట్గా వేసి మళ్ళీ క్లిప్స్ పెడుతూ ఉంటాను. మొత్తం చుట్టేస్తాయి, చుట్టేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో ఇది రోజు బట్టలు ఉతికినప్పుడు ఒక 4-5 టైమ్స్ ఇది ఒక డ్యూటీ అన్నమాట నాకు. చాలా గాలిగా ఉంది అసలు. ఎంత పోరుగాలంటే ఒక్కొక్కసారి అక్కడ నిల్చుకోలేమేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఫుల్ గాలి, ఇంత క్లోజ్డ్గా ఉన్నా కూడా చూడండి, డోర్ ఓపెన్ అవ్వడం క్లోజ్ అవ్వడం, ఆ గాలి ఎంత ఇది ఉందో మీకే అర్థమవుతూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఇక్కడ మొక్కలు పెట్టాను కదా, సో ఇందాక చెప్పినట్టు మా ఇల్లు మొత్తం డస్ట్. సో మన చిన్నారులకి ఇక్కడ కూడా ఒక బెడ్ వేసి అక్కడ కూడా ఫుడ్, దాని టాయిలెట్కి వెళ్ళే ట్రే అన్నీ పెట్టేసి ఉంటాను అనమాట. ఇక్కడ మీరు ఆ పార్ట్స్ గమనించినట్లయితే ఎవరైనా చూస్తే వీళ్ళు అసలు క్లీన్ చేసుకోరేమో అని అనిపించేలా ఉంటుంది అనమాట. అంత డస్ట్ ఉంటుంది. మనం వెనకాల చిమ్మినా కూడా కొద్దిసేపు తర్వాత చిమ్మనట్టే ఉంటుంది. ఇది మన చిన్నారుల ట్రే. సో బయట ఒక ట్రే, మనకు ఇట్లా వెనకాల ఒక ట్రే పెట్టుంటాను.
సో అందువల్ల అవి ఎట్లా వెళ్ళినా కూడా మనకి ఇంట్లో గలీజ్ చేయకుండా ఉంటాయని చెప్పి అన్ని పక్కల ట్రేలు పెట్టేస్తున్నాను అనమాట వాటికి. తర్వాత ఏంటంటే చెప్పాను కదా మా వారు లేట్గా లేసారు ఈరోజు అని, అందువల్ల బెడ్షీట్ లేసిన వెంటనే బెడ్షీట్ సర్దేస్తాను. బెడ్షీట్ సర్దేసి విండోస్ అన్నీ తీసేసి ఫ్రెష్ గాలి లోపలికి వచ్చేటట్టు చేస్తా. ప్రతిరోజు ఇది చేసే పని అన్నమాట. కానీ ఈరోజు ఏంటంటే మా వారు, నేను ఎప్పుడు నాకంటే ముందు తనే లేస్తాడు. తను 4:30, 5 o'clockకే లేచి ఇంకా ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటాడు. కానీ ఈరోజు ఏంటో బాగా నిద్రపోయారు. అందువల్ల నేను లేచేసి వచ్చేసా మిగతా పనులు చేసుకోవడానికి. ఇప్పుడు వెళ్ళి బెడ్ సర్దుతూ ఉన్నాను అనమాట. సో బెడ్ ఏంటంటే ఊరికే ముడతలుగా ఉంటే నాకు అస్సలు నచ్చదు. అందువల్ల ఏంటంటే లేచిన వెంటనే నీట్గా అసలు వేసేటప్పుడే బెడ్ వచ్చి కథ వేసేస్తే చెదరదు అనమాట మనం పడుకున్నా కానీ కొన్ని బెడ్షీట్స్ ఏంటంటే మనం ఎంత వేసినా కూడా నలిగిపోతూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే ప్రతిరోజు బెడ్షీట్ ఏంటంటే నీట్గా సర్ది అలా వాటిని మళ్ళీ ఆ 4 పక్కల బాగా కూర్చి నీట్గా పెట్టడం అలవాటు అనమాట నాకైతే. సో అలానే ఈరోజు లేట్ అయిపోయింది. సో మొత్తానికి అంత మరీ నేను అంత పర్ఫెక్ట్ కాదు కానీ ఓకేగా చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ డైలీ నేను రొటీన్గా చేసే పనులే. సో డైలీ ఏం చూపిస్తావో చేసిందే చేస్తాను, చూపిస్తే ఏం బాగుంటుందని చూపించను డైలీ రొటీన్. చింతల్లి చిన్ని తల్లి ఓయ్. ఇక ఈ చిన్నారులు వచ్చినాక బాగా టైం పాస్ అన్నమాట. ఏంటంటే మనల్ని వదలవు. ఇక్కడ చూసారా, ఇది వాషింగ్ మిషన్లో ఏదో పార్ట్ పోయింది, దాన్ని తీసి పెట్టామన్నమాట. సో దాన్ని చూసి భయపడుతూ ఉంది, అదేంటో వచ్చేసింది అన్నట్టు భయపడుతూ ఉంది. సో దగ్గర చూడడం వెనక్కి రావడం అలా చేస్తూ ఉందన్నమాట. సో తీసి దాని దగ్గర వేసాను. దాని దగ్గర వేసిన తర్వాత దాన్ని చూసిన తర్వాత భయం పోయిందన్నమాట. చూసా, వెనకనికి వెళ్ళిపోతూ ఉంది. అదేదో ఒక వస్తువు వచ్చింది, ఒక జంతువు వచ్చింది అన్నట్లు అది చూస్తూ ఉంది. సో మొత్తానికి వీటికి కొంచెం ఒక సౌండ్ పక్కనే ఇది బిల్డింగ్ వర్క్ జరుగుతూ ఉంది, ఆ సౌండ్లు విన్నా కూడా లోపలికి వచ్చేస్తాయి అనమాట. అంత బెదురుగా ఉంటాయి. పెద్ద సౌండ్లు అయితే అస్సలు వినవు, అసలు విన్నా కూడా అసలు ఉండవు అన్నమాట బయట. అలా చాలా భయం ఉన్న మన చిన్నారులు, 2 భయం ఉన్న చిన్నారులే అని చెప్పచ్చు. తర్వాత ఇందాక చూపించాను కదా మనకు మన ఇంట్లో చిల్లీస్ వచ్చాయని, అన్నీ పండుగ అయిన తర్వాత కోద్దామని చెప్పి నేను పచ్చికాయలు కోయలేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మన ఇంట్లో అమ్మ పంపించినవి ఉన్నాయి, అందువల్ల పచ్చిమిరకాయలు అవసరం రాలేదు. సరే పండు అయిపోయిన తర్వాత కొంచెం కారం చేసుకుంటే రెడ్డిష్గా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అలానే ఉంచేశాను. కానీ చూడ్డానికి ఇలా ఉన్నాయి కానీ అమ్మో చాలా కారం, ఘాటు అంటే ఘాటు, అంత కారం అన్నమాట. సో మొత్తానికి చూడండి, పైన ఫ్లైట్ పోతూ ఉంది, ఒకటే సౌండ్, వెయ్యని సౌండ్ అనమాట, చెవులు దగ్గరలే సౌండ్ వస్తూ ఉంది. తర్వాత ఇంట్లో మనకు కూరగాయలు చాలా మంది చెప్తూ ఉంటారు, మీకు అన్ని పాట్స్ ఉన్నాయి కదా, కూరగాయలు వేయచ్చు కదా అని చెప్పి. ఏంటో అంత మెయింటెనెన్స్ చేయలేకపోతున్నా, అందువల్ల వేసినవి కూడా సరిగా రాలేదనమాట ఆకుకూరలు వేసినప్పుడు కూడా. సో మొత్తానికి ఇది యాక్చువల్గా నేను వేయలేదు, అది పడిమొలిచిన చెట్టు. ఆ పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు పడిమొలిస్తే ప్రబలం అవుతుంది అని. అలా మనం కేర్ తీసేస్తున్నట్టు ఏ గాయట్లేదు. అంత ముందుగా టమోటా కూడా అంతే, అదే పడిమొలిచి బాగా కాసింది. అలాగే ఇప్పుడు కూడా నిండా ఉన్నాయన్నమాట కాయలు. ఒకరోజు మనకు దోశలో కారానికి సరిపోయేన్ని కాసాయి. ఒకరోజు ఏంటి బాగా కారం కదా, చాలా రోజులే వస్తాయి. తర్వాత ఇది పసుపు, ఎంత మంచి వాసన వస్తుంది అంటే అలా వెళ్ళినా కూడా మంచి వాసన వస్తుంది. లేదా ఆకు నలిపోయి స్మెల్ చూస్తే మాత్రం చాలా మంచి స్మెల్ వస్తుంది పసుపు. సో అమ్మ వాళ్ళ ఇంట్లో పసుపు మొక్కలు వేసినప్పుడు ఒక 1/2 kg దాకా అమ్మ వాళ్ళకి ఊరాయి. నాకేంటో చెట్లు అంత పుష్టిగా ఊరట్లేదు, మోస్ట్లీ కింద పార్ట్స్లో అంత రావేమో తెలియలేదు. మోస్ట్లీ నేను ఇచ్చే సత్త వాటికి సరిపోవట్లేదేమో కానీ అంత రాలేదు. ముందర ఒకసారి చూపించాను కదా, చిన్న అవి కొమ్ములు వచ్చాయి కానీ పెద్ద కొమ్ములు అయితే రాలేదు. కానీ పసుపు చెట్లు వేసినా చాలు, మనకు పసుపు రాకపోయినా పర్లేదు. కానీ ఆ ఆకులు అలా అంటే మనం ఏం నలపను కూడా నలపక్కర్లేదు, ఆ దగ్గరికి వెళ్తేనే ఆ పసుపు స్మెల్ అదే వస్తుంది అనమాట. ఈ రోజు కూడా చాలా బాగుంది కదా, నాకు భలే ఇష్టం, కానీ చిన్నదిగా పూస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నిర్మలారెడ్డి వరల్డ్ అనే ఛానల్లో దీని కంటిన్యూషన్ లాగ్ చూద్దాం. థ్యాంక్ యూ.